అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 6:40 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. ఇప్పటి వరకు చిన్న స్టాక్ ప్రకారం మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా మొలకల చీర విషయం మాట్లాడుకోవాలి. మొలకల చీర మార్కెట్ లాస్ట్లో స్పీడ్గా జరిగింది. 4.50, 4.60 వరకు జరిగింది మొలకల చీర మార్కెట్ వచ్చేసి. వేరే రీజన్ ఏం లేదు, ఒకటే రీజన్ ఏదంటే దిగుమతి చాలా వరకు తగ్గింది నిన్న మొలకల చీర మార్కెట్కి వచ్చేసి. అందుకే ధర అయితే పెరిగింది. వేలంపాట్లు స్పీడ్గా జరిగాయి నిన్న మొలకల చీర మార్కెట్. అంగళ్ళ మార్కెట్ అయితే 4.40 వరకు మళ్ళీ మార్కెట్ అయితే జరిగింది. ఎక్కడ వేలంపాట్లు అంత ఫాస్ట్ అయితే లేదు అంగళ్ళు మాత్రం. సో మొలకల చీర మాత్రం పర్లేదు, కొంచెం పెరిగింది. ఇది మొలకల చీర అలాగే అంగళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ప్రస్తుతానికి మన మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. భాగ్యలక్ష్మి మండి అలాగే వెంకటేశ్వర మండి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి తగ్గింది. ఈరోజు వచ్చేసి నేను దిగుమతి బాగానే వచ్చింటే పెరిగింటే ఈరోజు అయితే ఈ లైన్లో దిగుమతి తగ్గింది. ఓవరాల్గా ఆ లైన్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 5-10% దిగుమతి తగ్గింది. ఈవెన్ సేమ్ నేను అంగళ్ళు మార్కెట్ కూడా ఇదే జరిగింది. అంగల్లో మొలకల చీర దిగుమతి తగ్గింది. అదే చిన్న ప్రస్తుతానికి అయితే రిపీట్ అయింది. ఇంకా అలాగే టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈరోజు కేక్ కూడా కొంచెం తగ్గింది. టీవీఎస్కి మాత్రం పెరిగింది. ఈరోజు వచ్చేసి టీవీఎస్కి మాత్రం పెరిగింది. రిమైనింగ్ మండలన్నిటికీ నేట్లాగే తక్కువగానే ఉంది. ఇది మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్. నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. ఓవరాల్గా ఒక 5-10% మేర దిగుమతి తగ్గింది మన మదనపల్లి మార్కెట్కి. ఏం రేట్లు ఉంటాయి ఏమన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే దిగుమతి తగ్గింది. మీకు ఎవరికైనా తక్షణంగా బుకింగ్ వేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉంటాయి. ఆ 2 నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. సో మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలుకున్న సైడ్లో కొమ్మలకి బాగా పనిచేస్తుంది. ఇది మన మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్. ఇది ప్రోడక్ట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉంది. అంటే పులివెందల, మదనపల్లి, కలికిరి, కలకడ, పుంగనూరు, పలంనేరు అలాగే బళ్ళారి ప్రతి ఏరియాకి మీకు ఆర్టీసీ నవత అవైలబుల్గా ఉంది. మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉంటాయి. 2 నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలంటే పైన నెంబర్కి కాల్ చేయొచ్చు.